లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తున్న పిల్లరా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును గురించి మరి ఈ నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి 2026 సంవత్సరము 1వ నెల 4వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనమండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మనం జీవించు సంవత్సరములు అధికులవుతాయి. దేవాది దేవుడు మళ్ళీ 2026 సంవత్సరాన్ని చూడటానికి దేవుడు ఎంతగానో మనకి దీర్ఘాయువునిచ్చాడు. మరి సరికాలము కూడా మరి జీవిస్తామని ఆ దేవుని వాక్యం సెలవిస్తున్న రీతిలో అనేక మంది భక్తులు మరి ఆ సందర్భాల ఉదాహరణకి దానియేలు కూడా మరి తన రాజుగారిని మాట్లాడుతూ ఉంటాడు, చిరకాలము జీవించదు కాకని. కాబట్టి దేవాది దేవుడు, మహోన్నతుడి దేవుడు మన సంవత్సరాలు కూడా దినదినము కూడా అధికముగా ఉంచి మరి సంవత్సరాలు పొడిగిస్తూ మరి నూతనమైన కార్యాలు, నూతనమైన అనుభవాల్లోకి మనం జీవించాలని, నూతనమైన మేలుతో నింపాలని ప్రభు ఉద్దేశం కలిగి ఉన్నాడు. మరి మన జీవితంలో ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో అనేకమైన మేలులు నింపి ఈ సంవత్సరం అంతా కూడా మన విషయంలో గొప్ప కార్యాలు ప్రభు జరిగించునుగాక. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపలేస్తునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు, ఆశ్చర్యకడానికి వందనాలు. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశ్రయించండి ప్రభా. భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించిన ఆయన, నాయకులు అధికారులు మంచి వంతరం పండి, సరిహద్దుల సైనికులు మంచి వంతరం పండి, ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతరం పండి తండ్రి. దేవానికి స్తోత్రాలు ఏమైనా బిడ్డలందరినీ కూడా ప్రభు దేవాయిగో తండ్రి నూతనమైన ఆశీర్వాదాలతో నింపండి. చెడు వచనం నుంచి దూరపరిచి నీతి మార్గంలో వాళ్ళు నడిపించుకోండి. దేవాదిగో పైన ఇగో తండ్రి ప్రభు ఉద్యోగస్తులు చేస్తున్నటువంటి బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. వారు ఉద్యోగాలు తండ్రి ప్రభు చేస్తూ మీ హస్తం తోడుగా ఉంచండి దేవా. రాకపోకలు మీరు తోడుగా ఉండండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభు. గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అదేవిధంగా నేను ప్రభా మరి నేను చదువుకునే బిడ్డల విషయంలో ప్రార్థిస్తున్నాం. చక్కగా చదువుకుని ప్రయోజనాలు కృప దయచేయండి. నాయన ప్రభా, పనికిలే బిడ్డలు కూడా మంచి వంతరం పండి, మా దేశ పాడి పట్టణంతో మీరు ఆశ్రయించి దీవించిన ఆయన ప్రభా. హాస్పిటల్ రూల్స్ స్వస్థపరచని, జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేసి దేవాతని ప్రభా, రక్షణ లేని వారు రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారు మారు మన దయచేయండి తండ్రి. నేను ప్రభా ఇగో గృహం లేని వారు గృహం దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారు గర్భం దయచేయండి. గర్భిణీ సుఖం డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డకు క్షేమం దయచేయమని ప్రార్థనకి స్తోత్రాలు. విదేశాంతమైన బిడ్డలకు మంచి వంతరం పడినాయన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభు. ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ప్రతి సేవకుడు, సేవకులను వారి కుటుంబం, పరిచర్య, సంఘం అంతటిని కూడా దీవించండి. ఈ దినమంతా కూడా విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.